యేసుప్రభు చెప్పిన మాట బంగారు మూట. యేసయ్య మాట మీద నువ్వు కట్టుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని. దేవుని స్తోత్రం. చేదు ఉండొద్దు. ఎవడో అన్ని సంవత్సరాల ముందు అది చేసినాడు, ఇది చేసినాడు, అది చేసినాడు, అది ఎవరిని పాడు చేయదు, నిన్నే పాడు చేస్తుంది. ఇప్పుడు నువ్వు హై బీపీతో పో డాక్టర్ దగ్గర, ఇట్లా నాడి పట్టుకొని అంటాడు, నీకెవరైనా శత్రువులు ఉన్నారా, ఎవరినన్నా క్షమించకుండా ఉన్నావా అని అడుగుతాడు. ఎందుకంటే అది నీ దేహాన్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. నిద్ర రాదు కదా నీకు. తర్వాత నీ షుగర్ పెరిగిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, అన్ని అవయవాలు, సుందరమైన శరీరం పాడైపోతుంది. దేహము దేవుని ఆలయం. ఇది పాడు చేసిన వాడిని నేను కూడా పాడు చేస్తాను. ఇది పాడు చేయడానికి వీలు కాదు. దేహాన్ని చెరుపుని అన్నీ తొలగించుకోవాలండి, దేవుని ఆత్మ నివసించాలండి. కాబట్టి ఉపవాస ప్రార్థనలు, దేవా మరి నాకైతే కీడు చేసినారు వాళ్ళు, అయినా నేను పూర్తిగా క్షమిస్తున్నాను. నీకంటే గొప్పవాన్ని కాను కదా. నిన్నంతా తిరుగుబాటు చేస్తే కూడా తిరుగుబాటు చేసిన వారి కొరకు నువ్వేం చేసినావో విజ్ఞాపన చేసినావు. కాబట్టి అలాంటి స్వభావము పొందుకోవాలి.